ఎవరు ఎంత వయసు ఉంటుందమ్మా? 13 సంవత్సరాలా? సరే ఇక్కడ దాంట్లోకైతే తర్వాత ఇంట్లో పని చేయదు, మగ పిల్లలు పని చేయాలంటది, ఆడపిల్లలు పని చేయదు. బయట కంటారా సరే సార్ చూస్తాడంటే కదా అదో ఆ పాప కలిసిపోతారు. అవునా? చెర్రీనా నీ పేరు? ఓకే, వస్తావు మాతో వేసే పనికి? కలిసిపోతాను అట. ఈ కార్లు పంపుతుంది ఏదన్నా పని, మగ పిల్లలు పని చెప్పాలి, ఆడపిల్లలు పని చెప్తే చేయదు. బండ సామాన్లు కడుగు ముగ్గు అంటే చేయదు. ఏదన్నా పని చెప్పి మొగల పని వేసుకొని. అవునా? టీషర్ట్ పాయింట్ వేసుకుంటారు. మీకు మగపిల్లలు లేరా? ఇద్దరు బిడ్డలే, ఈమె ఆమె. ఆహా, మీరు బిడ్డలు లేని కొరత కొడుకు లేని కొరత తీరుస్తుందేమో. తీరుస్తుంది. మంది ఇంట్లోకి ఇచ్చినాక చేయకుంటూ ఊకుంటారా సార్? అప్పుడా ఇంట్లో పనే రాదంటారు. నడుచుకోవాలని నా సౌ నాకు కొడుతున్నారులే సార్. తోలుకోపో కాలేజీకు. బరి తీసుకొని కొట్టినా ఇప్పుడు నాకుంటే నేర్చుకుంటదిలే. వస్తావు మాతో? ఎన్నేళ్ళు సార్ ఇప్పుడు 14 పడింది, 13 వెళ్ళి ఎన్నేళ్ళు 2-3 ఏళ్ళు ఉంటే మా అమ్మ పల్లెటూరులో ఇచ్చాము. అంతేలే. చదివిట్లేదమ్మా? చదివిస్తున్నాం, పోతుంది బడికి 8వ తరగతి. మన హాస్టల్లో ఏంటి లేతే? హాస్టల్ పోనంటుంది. ఏ అలాగా? హాస్టల్ పోనంటది. ఇంకా అయ్యా 9కి పోతుంది. 9కి ఇప్పుడు బాగా చదువు. హాస్టల్కి పోవా? హాస్టల్ బాగా చదువుతున్నారు, అదే కదా హాస్టల్ భలే చదువుతున్నారు. ఓకేనా? కాలేజ్ ఫస్ట్లో వస్తున్నారు, మండలం ఫస్ట్ వస్తున్నారు. నీకే దేవేనా? అమ్మ మాట వింటావా? అమ్మ మాట ఏముంది, బండలేక దూరడం ఏముంది. ఏం పేరు నీ పేరు? చెర్రీనా? శరణ్య. చెర్రీ అని పిలుస్తారు ఇంట్లో? అవునా? మరి ఇంత అమాయకంగా ఉందమ్మా. అవునా? అవునా, వెళ్ళిపోమన్నా అమ్మని. అవునా? చెర్రీ బాగా చదువుకో, ఓకేనా? బాగా చదువుకో. నువ్వు చదవలేదనుకో, నువ్వు 10 ఇంకా 2 సంవత్సరాలు ఉంటే పెళ్లి చేసి పడేస్తారు. 2 లేదా 3. ఏసై నమ్ముకో, నీకు ఆయన సహాయం చేస్తాడు. ఇదిగో ఇది చదువుకుంటావా? ఒకటి తీసుకో, చదువుకో. ఏసై నమ్ముకోమ్మా, బాగా దీవిస్తాడు ఏసై. సరేనా? గాడ్ బ్లెస్ యు. బాయ్.